వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. సార్, ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే అడగదలుచుకున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ ఇంత భారీ ఎత్తున చాలా ఇబ్బందులతో, అనారోగ్యాలతో ఉన్నా కూడా రోడ్డెక్కి ఇంతలాగా మా బాధను చెప్పుకుంటున్నామంటే ఒక ఎమ్మెల్యే గారు ఈ అంగన్వాడీ వర్కర్స్ ఒళ్ళు బలిసింది అనడం చాలా మాకు బాధాకరమైన విషయం అండి. అది కరెక్ట్ కాదు. మేము ఇప్పటి నుంచి సడన్ గా సమ్మెలోకి రాలేదు. మా బాధలు చెప్పుకోవడానికి మేము గత నెల నుంచి కూడా 27, 28 రాష్ట్రానికి వెళ్ళి అక్కడ తెలియపరుచుకున్నాం. అక్కడి నుంచి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా విధుల్లో మేము కష్టపడుతూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మాదేదైతే నిరసనలు ఉన్నాయో ఆ నిరసనని సచివాలయంకి, ప్రజలకి, ఎవరైతే మాకు బెనిఫిషరీస్ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మా బాధలన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు సరైన ఆహారం కూడా అందించట్లేదు. ఇచ్చిన ఆహార దినుసుల్లో నాణ్యత లేదు. పప్పు నిండా పురుగులు, తర్వాత అంటే మీరు ఇచ్చిన ఖర్జూరాలు, బెల్లాలు అవన్నీ కూడా నాణ్యతగా లేవు. పాలు సరిపడినన్ని రావట్లేదు. మాకు జీతాలు ఇన్ టైం ఉండవు, టీఏ బిల్స్ ఉండవు, రవాణా ఛార్జీలు ఉండవు. ఇకపోతే పిల్లలకు మెనూ ప్రకారంగా వండాలి. ఆ వండిన ఆహారంలోని కూరగాయలు, ఆకుకూరలు కొనడానికి పైసలు ఇస్తున్నారు. ఇక్కడ పైసలు ఎక్కడైనా ఉన్నాయా సార్? ఆ పైసలు ఎక్కడి నుంచి తేవాలి? మేము ఈ రకంగా మమ్మల్ని హింస పెడుతున్నారు. 10 యాప్లు తీసుకొచ్చారు. యాప్లతో సగం ఆరోగ్యం పోయింది. ఈ రోజు మినీ వర్కర్స్ ని మెయిన్ వర్కర్స్ గా చేయమని అడుగుతున్నాం. ఆహారపు టైంకి అందించమని అడుగుతున్నాం. మాకు సరైన టైంకి సరుకులు ఇమ్మని అడుగుతున్నాం. మావేమైనా గొంతమ్మ కోరికలా సార్? మేము అడిగిన దాంట్లో ఏమి అన్యాయం ఉన్నది సార్? మాకు మినీలు ఉన్నారు, విడోస్ ఉన్నారు, పెన్షన్ చాలట్లేదు. ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు వర్తించట్లేదు. పోనీ మెడికల్ లీవ్ లేదు. ఇది వరకు మెడికల్ లీవ్ ఉండేది సార్, మెటర్నిటీ లీవ్లు ఉండేవి. అవన్నీ కూడా నువ్వు వచ్చి తీస్తావు. ఏం ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల మీద ఎందుకంటే ఇంత కక్ష? మినీ వర్కరు మనిషి కాదా? అంగన్వాడీ వర్కర్స్ మనుషులు కారా? మేము మమ్మల్ని ఆడవాళ్ళ గుర్తించట్లేదా? మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు. దయచేసి ఏ ఎమ్మెల్యే గారు అయితే గౌరవనీయులైన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, అంగన్వాడీ వర్కర్స్కి వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదన్నట్లయితే చట్టరీత్యా అతని మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో ఈ న్యాయమైన డిమాండ్స్ ని మినీ వర్కర్స్ ని ఏ ఆంక్షలు లేకుండా మెయిన్ వర్కర్స్ గా చేయండి. వాళ్ళకి వేసవి సెలవులు వర్తింపజేయండి. వాళ్ళకి టీచర్ గా ప్రమోట్ చేసి టీచర్ జీతం ఇవ్వండి. ఆయా పని, టీచర్ పని తనే చేసుకుంటుంది. 400 జనాభాకి మినీ ఇమ్మని ఎవరు చెప్పారు? మీరే ఇచ్చారు, ఉపాధి కల్పిస్తున్నానని చెప్పి. మరి ఈ రోజు మినీ వర్కర్స్ కి జీతం పెంచనంటే ఎలా బతుకుతారండి? హైకోర్టు ఆదేశాల ప్రకారంగా 18,000 ఉంటే గానీ ఒక మనిషి బతకలేని పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఒక ఉప్పు కానీ, పప్పు కానీ, సబ్బు కానీ, ఈవెన్ తలనొప్పి మాత్రం కూడా కొనుక్కుంటే ట్యాక్స్లు. కాబట్టి దయచేసి అంగన్వాడీ వర్కర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రతి అంగన్వాడీ వర్కర్ని మీ ఇంటి ఆడపడచ్చు అనుకొని దయచేసి ప్రభుత్వం మా మీద సానుభూతి చూపించి మమ్మల్ని చర్చకులు పిలిపించి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్కువ టైంలోనే మా న్యాయమైన డిమాండ్లని తీరుస్తారని ప్రభుత్వానికి సభాముఖంగా మా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తరపున, CI2 సంఘం తరపున వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.